ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు బయట కలిసి కనిపిస్తే వారి మధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. అందులో కొన్ని నిజమైన, చాలా వరకు అబద్ధాలే ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన రూమర్ ఏదైనా ఉంది అంటే అది బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని పెళ్లాడబోతుందనేదే. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకుల తర్వాత ధనుష్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిపోయారని, వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఫంక్షన్స్ కి అటెండ్ కూడా అవుతున్నారని బాలీవుడ్ మీడియా తెలిపింది. ధనుష్ మృణాల్ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనుందని వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే మృణాల్ కూడా ప్రతి వీడియోకి తమిళ సాంగ్ ని పెట్టడం, ఈ వార్తలను ఫన్నీగా తీసుకుంటున్నానని చెప్పడంతో పెళ్లి వార్తలు నిజమే అనుకున్నారు. అంతేకాకుండా ధనుష్ కుటుంబంతో మృణాల్ ఫోటోలు దిగడం, ధనుష్ సోదరి మృణాల్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా మృణాల్ పెద్ద బాంబు పేల్చింది. ధనుష్ తనకు అన్నయ్య లాంటివాడని చెప్పి షాక్ ఇచ్చింది. తన పేరుతో ఉన్న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ధనుష్ తో పెళ్లి వార్తలను ఆమె ఖండించినట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టులో ధనుష్ తో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మృణాల్ తేల్చి చెప్పినట్లుంది. ఇక నుంచి ఇలాంటి వార్తలను ప్రచారం చెయ్యొద్దని వేడుకుంది. నా పని మాత్రమే నన్ను పరిచయం చేస్తోంది, గాసిప్ కాదు అని నేను నమ్ముతాను. అయినప్పటికీ నేను ఎప్పుడూ రాయని కథలు, నేను ఎప్పుడూ చెయ్యని సంభాషణలు మరియు నేనెప్పుడూ తీసుకోని నిర్ణయాలతో నా పేరు ముడిపడి ఉందని నేను గుర్తించాను. ఇటీవలే నా పెళ్లి వివాదం అని పిలువబడేది ఆన్లైన్లో చెలామణి అవుతోంది. నేను దాని గురించి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ధనుష్ ఎల్లప్పుడూ నాకు సోదరుడి లాంటివాడు. మేము పంచుకునేది పూర్తిగా పరస్పర గౌరవం, వృత్తి నైపుణ్యం మాత్రమే, ఇంకేమీ కాదు. అయితే ఒక స్త్రీ ప్రయాణాన్ని అంగీకరించడానికి బదులుగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కథనాలను సృష్టించడంలో ప్రజలు ఎందుకంత ఆసక్తి చూపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మౌనంగా ఉన్నాను అంటే అది ఏదో దాస్తున్నానని కాదు. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితానికి బహిరంగ ధృవీకరణ అవసరం లేదని నేను నమ్ముతాను. ఎడిషన్లు, తిరస్కరణలు, దీర్ఘ రాత్రులు, అచంచలమైన ఆత్మవిశ్వాసం ద్వారా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. దానికోసం చాలా కష్టపడ్డాను. ఆ ప్రయాణాన్ని ఒక్క పుకారు తగ్గించడం అన్యాయం. సోషల్ మీడియా అందరికీ ఒక స్వరాన్నిస్తుంది, కానీ అది బాధ్యతను కూడా కోరుతుంది. కొన్ని క్లిక్లు, లైక్లు, షేర్లు హాని చేయనివిగా అనిపించొచ్చు, కానీ అవి నిజమైన వ్యక్తులను బాధిస్తాయి. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెబుతున్నానంటూ ఆమె తెలిపింది. మరి ఇది నిజంగా మృణాలే చెప్పిందా లేక ఆమె ఫ్యాన్స్ ఇలా సృష్టించారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తనకు గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని మృణాల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. నువ్వు చాలా ఇంపల్సివ్ ఉంటావు, నేను దీన్ని భరించలేను. నువ్వు హీరోయిన్వి, అది కూడా నాకు నచ్చదు అని అతడు అన్నాడని తెలిపింది. ఆ బంధం అక్కడితో ముగిసిపోవడం తన మంచికే జరిగిందని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పింది. అయితే అతడు ఎవరనే విషయాన్ని మాత్రం మృణాల్ బయట పెట్టలేదు. ఇక ఆమె నటించిన దో దివానే షెహర్ మే ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.